రూపాయల బడ్జెట్. ఈ రేంజ్లో ఒక మంచి ఫోన్ కొనాలంటే నిజంగా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, ఎందుకంటే మార్కెట్లో ఆప్షన్లు అలా ఉన్నాయి. సో ఈరోజు మనం ఈ ప్రైస్ సెగ్మెంట్లో బెస్ట్ ఫోన్స్ ఏవో క్లియర్గా చూద్దాం. అందరికీ వచ్చే మెయిన్ డౌట్ ఇదే, మనం పెట్టే మధ్యశ్రేణి బడ్జెట్కు నిజంగా ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ ఫీల్ వస్తుందా? అంటే ఖరీదైన ఫోన్లలో ఉండే ఫీచర్లు ఈ బడ్జెట్లో దొరకడం అసలు సాధ్యమేనా? అయితే ఈ మధ్య మార్కెట్లోకి వచ్చిన ఒక ఫోన్ ఉంది, అది ఈ లెక్కలన్నింటినీ మార్చేసింది. అసలు గేమ్ చేంజర్ అన్నమాట. ఆ ఫోన్ ఏంటో చెప్పేలోపు అసలు అది ఏం ఫీచర్లతో వస్తుందో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. సరే, ముందుగా మనం పర్ఫార్మెన్స్ బీస్ట్ కేటగిరీని చూద్దాం. అంటే పవర్కి, స్పీడ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ల కోసం అన్నమాట. హెవీ గేమింగ్, మల్టీటాస్కింగ్ చేసేవారికి ఇవి పర్ఫెక్ట్ చాయిస్. ఈ లిస్ట్లో మన ఫస్ట్ కంటెండర్ ఐకువో నియో 10R. ఇది నిజంగా ఒక పర్ఫార్మెన్స్ బీస్ట్. స్పెషల్గా చెప్పాలంటే 25,000 లోపు ధరలో ఇదొక ఫెంటాస్టిక్ ఆప్షన్. దీని స్పెసిఫికేషన్స్ చూశారంటే స్నాప్డ్రాగన్ 8 Gen 3, UFS 4.1 స్టోరేజ్, ఫాస్ట్ ఛార్జింగ్, పర్ఫార్మెన్స్ పరంగా అస్సలు రాజీ లేదు. కానీ కొన్ని చోట్ల కాంప్రమైజ్ అయ్యారు. ఐపీ రేటింగ్ తక్కువ, NFC లేకపోవటం, ఇంకా కొంచెం పాత ఫంటచ్ OS, ఇవి కొంచెం ఆలోచించాల్సిన విషయాలు. ఇక మన నెక్స్ట్ ఫోన్ పోకో F7. దీని గురించి చెప్పాలంటే మార్కెట్లోనే అత్యంత పవర్ఫుల్ ప్రాసెసర్ అంటే స్నాప్డ్రాగన్ 8 Gen 4 చాలా తక్కువ ధరకే అందిస్తున్న ఫోన్ ఇదే. పర్ఫార్మెన్స్లో తిరుగులేదు. బ్యాటరీ కూడా చూడండి, ఏకంగా 7550 mAh. సాఫ్ట్వేర్ సపోర్ట్ కూడా చాలా బాగుంది. కానీ సమస్య ఎక్కడొస్తుందంటే హైపర్ OS, చాలా బ్లూట్వేర్ ఉంటుంది. కెమెరా ట్యూనింగ్ కూడా జస్ట్ యావరేజ్ అంతే. ఇక మూడో పర్ఫార్మెన్స్ బీస్ట్ ఐక్యువో నియో 10. ఇది కూడా పోకో F7 లాగే టాప్ టైర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, కానీ దాంతోపాటు ఒక అద్భుతమైన బ్యాటరీ లైఫ్ కూడా ఇస్తుందన్నమాట. చూడండి, స్నాప్డ్రాగన్ 8 Gen 4తో పాటు 7000 mAh బ్యాటరీ. ఈ కాంబినేషన్ భలే వర్క్ అయింది. చాలా పవర్ఫుల్ ఫోన్లలో బ్యాటరీ డ్రైన్ ఇష్యూ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ చాలా బాగా హ్యాండిల్ చేశారు. అయితే ఇక్కడ కూడా IP65 రేటింగ్, యావరేజ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ లాంటి కొన్ని మైనస్లున్నాయి. సరే, ఇప్పుడు దాకా పర్ఫార్మెన్స్ ఫోన్స్ చూసాం కదా, ఇప్పుడు ఆల్రౌండ్ కంటెండర్ సెక్షన్కి వెళ్దాం. అంటే కేవలం స్పీడ్ మాత్రమే కాదు, కెమెరా, డిజైన్, ఫీచర్లు ఇలా అన్నిట్లోనూ ఒక బ్యాలెన్స్డ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఫోన్లివి. ఈ కేటగిరీలో మన ఫస్ట్ చాయిస్ OnePlus Nord 5. ఎవరికైతే ఒక క్లీన్, స్మూత్, బ్యాలెన్స్డ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కావాలో వాళ్లకి ఇది బెస్ట్ ఆప్షన్. ఆక్సిజన్ OS, దాని ఫీలే వేరు. చాలా క్లీన్గా, స్మూత్గా ఉంటుంది. డిస్ప్లే బాగుంది, కెమెరా కూడా చాలా బాగా ట్యూన్ చేశారు. కానీ టెలిఫోటో కెమెరా లేదు, ఇదొక పెద్ద మైనస్. అలాగే 6800 mAh బ్యాటరీ ఉన్నా కూడా ఆ రేంజ్ బ్యాటరీ లైఫ్ అయితే రాదు. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ కోసం చూసే వాళ్ళకి ఇది నచ్చుతుంది. ఇక నెక్స్ట్ మోటో X60 Pro. అబ్బో, పేపర్ మీద దీని స్పెసిఫికేషన్స్ చూస్తే ఇది ఒక పక్కా ఫ్లాగ్షిప్ ఫోన్ అనిపిస్తోంది. కెమెరా దగ్గర నుంచి డ్యూరబిలిటీ వరకు అన్ని టాప్ నాచ్ ఫీచర్లు. కెమెరా సెటప్ చూడండి, 50 MP ప్రైమరీ, 50 MP అల్ట్రావైడ్, 10 MP టెలిఫోటో, సూపర్. IP69 రేటింగ్, వైర్లెస్ ఛార్జింగ్, క్వాడ్ కర్వ్డ్ ప్యానెల్ అన్నీ ఉన్నాయి. కానీ అసలు సమస్య ఎక్కడొస్తుందంటే యూజర్ రిపోర్ట్స్. UI సరిగ్గా లేదు, ఫోన్ హీట్ అవుతోంది, లెన్స్లో ఫాగ్ వస్తుందనే కంప్లైంట్స్ చాలా ఉన్నాయి. అంటే క్వాలిటీ కంట్రోల్ ఇష్యూస్ అన్నమాట. సరే, ఇప్పటివరకు మనం కొన్ని బెస్ట్ ఆప్షన్స్ చూసాం. కొన్ని పర్ఫార్మెన్స్లో టాప్, కొన్ని ఆల్రౌండర్స్. కానీ వీటన్నింటినీ మించి ఒక కొత్త ఫోన్ ఉంది. అది నిజంగా గోటెడ్, అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఎంట్రీ అన్నమాట. అదేంతో ఇప్పుడు చూద్దాం. అండ్ ది టాప్ రికమెండేషన్ ఈజ్ సామ్సంగ్ గ్యాలక్సీ S24 FE. అవును, ఇది నిజమైన ఫ్యాన్ ఎడిషన్ ఫ్లాగ్షిప్. ఇది ఇప్పుడు 30,000 రూపాయల ప్రైస్ బ్రాకెట్లోకి వచ్చింది. మనం మొదట్లో ఒక క్వశ్చన్ అడిగాం, గుర్తుందా? మిడ్ రేంజ్ ధరలో ఫ్లాగ్షిప్ ఫీచర్లు వస్తాయా అని. దానికి సమాధానమే ఈ ఫోన్. చూడండి, IP68 వాటర్ రెసిస్టెన్స్, వైర్లెస్ ఛార్జింగ్, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్, డైనమిక్ AMOLED 2X డిస్ప్లే, 3X OIS టెలిఫోటో కెమెరా, ఫ్లాగ్షిప్ కెమెరా ట్యూనింగ్, గ్యాలక్సీ AI ఫీచర్లతో బెస్ట్ సాఫ్ట్వేర్. ఇంకేం కావాలి? ఉదాహరణకి ఫీచర్లతో నిండిన మోటో ఫోన్తో దీన్ని కంపేర్ చేద్దాం. మోటోలో హార్డ్వేర్ బాగున్నా సాఫ్ట్వేర్ బగ్స్ ఉన్నాయి. కానీ S24 FEలో సామ్సంగ్ One UI ఉంది. ఇది చాలా స్టేబుల్, ఫీచర్ రిచ్, లాంగ్ టర్మ్ అప్డేట్స్ గ్యారంటీ. సో
నమ్మకమైన ఆనందకరమైన అనుభవం కావాలంటే శాంసంగ్ బెటర్ చాయిస్ కదా. మరి S24 FEలో అన్ని ప్లస్లేనా అంటే కొన్ని చిన్న మైనస్లున్నాయి. ఎక్సినోస్ ప్రాసెసర్ బాగానే ట్యూన్ చేశారు గాని ఛార్జింగ్ స్పీడ్స్ కొంచెం తక్కువ. అలాగే మిగతా ఫోన్లతో పోలిస్తే బ్యాటరీ లైఫ్ కూడా జస్ట్ యావరేజ్. కానీ బెస్ట్ కెమెరా, బెస్ట్ సాఫ్ట్వేర్, ప్రీమియం బిల్డ్ ఈ ఫీచర్ల ముందు అవి చిన్న విషయాలే. సరే, ఇప్పుడు ఫైనల్ వర్డిక్ట్కి వద్దాం. మనం డిస్కస్ చేసిన ఈ 6 ఫోన్లను ఒకే దగ్గర పెట్టి చూస్తే ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఈ టేబుల్లో చూడండి, శాంసంగ్ S24 FE కెమెరా, సాఫ్ట్వేర్లో టాప్, కానీ బ్యాటరీ యావరేజ్. పోకో F7, ఐక్యూఓ నియో 10 పర్ఫార్మెన్స్లో కింగ్స్, కానీ సాఫ్ట్వేర్, బ్లోట్వేర్ ఒక సమస్య. మోటో X60 Pro కెమెరా వర్సటైల్, కానీ క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయి. OnePlus Nord 5 సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ బెస్ట్, కానీ టెలిఫోటో లెన్స్ మిస్సింగ్. ఇక ఐక్యూఓ నియో 10R బడ్జెట్లో బెస్ట్ పర్ఫార్మర్. సో ప్రతి ఫోన్కి ఒక ప్లస్, ఒక మైనస్ ఉంది. సో ఫైనల్గా పర్ఫార్మెన్స్ ముఖ్యమా, కెమెరాలు ముఖ్యమా, లేక ఒక నిజమైన ఫ్లాగ్షిప్ ఫీల్ ముఖ్యమా? ఈ ప్రశ్నకి సమాధానం మీ దగ్గరే ఉంటుంది. మీ అవసరాలకు ఏది సరిగ్గా సెట్ అవుతుందో ఆలోచించి నిర్ణయం